స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్వర్యంలో డివైన్ పేరెంటింగ్లో స్త్రీ గర్భవతి అయిన దగ్గర నుంచి లోపల బిడ్డ యొక్క వివిధ దశల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1వ నెల ముందుగా పీరియడ్ మిస్ అయిన 7 రోజులకు ప్రెగా న్యూస్ కిట్ వాడి టెస్ట్ చేసుకోవాలి. 2 పింక్ లైన్స్ వస్తే మీరు ప్రెగ్నెంట్ అని అర్థం. 2వ నెల పాజిటివ్ వచ్చిన 20 రోజులకు డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తల్లి గర్భస్థ గోడలకి అతుక్కోవడానికి ఇస్తారు. ఇంకా పిండం బలపడడానికి ఇస్తారు. 3వ నెల 12 నుంచి 14 వారాలకి ఎన్టీ స్కాన్ చేస్తారు. ఎన్టీ అనగా న్యూకల్ థిక్నెస్. ఈ స్కాన్ బేబీకి నెక్ బ్యాక్ సైడ్ థిక్ మరియు థిన్గా ఉందా అని చూస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందో చూస్తారు. 4వ నెల 14వ వారానికి జెనెటికల్ టెస్ట్ చేస్తారు. ట్రిపుల్ మార్కర్, డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ జెనెటికల్ లోపము మరియు డిజబిలిటీస్ అనగా అంగవైకల్యం కోసం చేస్తారు. బేబీకి జెనెటికల్ లోపం ఉంటే గనక బేబీ వద్దు అనుకుంటే అబార్షన్ చేస్తారు. 4వ నెల నుండి కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు. పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరలు, నువ్వులు, గసగసాలు, చియా విత్తనాలు, నారింజ, బాదం, క్యాండ్ సాల్మన్ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఇవి. మరియు ఐరన్ టాబ్లెట్లు ఇస్తారు. అనగా ఆకుకూరలు, పప్పులు, దానిమ్మ, అంజీర్, డ్రై ఫ్రూట్స్ రోజు తినాలి. అలాగే క్యారెట్, బీట్రూట్, టమాటా జ్యూసెస్ను తాగొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలాపళ్ళు, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఇవి. 5వ నెల మంత్ టిఫా స్కాన్ చేస్తారు. 20వ వారానికి ఈ స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ తల్లికి బిడ్డకి చాలా అవసరం. ఈ స్కాన్లో బేబీ ఆర్గన్స్, ఫెకల్ మెటీరియల్, బేబీ పొజిషన్, ఆర్గాన్ డెఫిషియట్స్, ఉమ్మనీరు చూస్తారు. మొత్తం బేబీ పార్ట్స్ అన్నీ చూస్తారు. బాడీ ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయా లేక ఇంకేమైనా లోపం ఉందా అని చూస్తారు. అప్పుడే అదే మంత్లో గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ తల్లి మరియు బిడ్డకి సంబంధించింది. 6వ నెల 6-7 నెలల్లో స్కాన్ ఏమీ ఉండదు. తల్లికి డౌట్ ఉంటే తీస్తారు. బేబీ మూమెంట్స్ తల్లికి తెలియడం లేదు అనిపించినప్పుడు స్కాన్ తీస్తారు. 8వ నెల మంత్కి గ్రోత్ స్కాన్ చేస్తారు. బేబీ వెయిట్, డెవలప్మెంట్, ఉమ్మనీరు చూస్తారు. 9వ నెల మంత్ డెలివరీ స్కాన్ చేస్తారు. డెలివరీ ఎప్పుడు అవుతుంది అని చూస్తారు. బేబీ తల కింద భాగంకి ఉందా లేదా అని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.